హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఐఆర్ లో భాగంగా తెలంగాణలోని 92 లక్షల మంది ఓటర్లకు ఈ రోజు నుంచి దశల వారీగా నోటీసులు అయితే అందించనున్నారు. వీరిలో 60 లక్షల మంది దాకా అనామలీస్, అలాగే 32 లక్షల మంది దాకా అన్మ్యాపింగ్ కేటగిరీలో అయితే ఉన్నారండి. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నోటీసులు అయితే అందించి వాళ్ళ వివరాలను యాప్ లో నమోదు అయితే చేస్తారు. మరి ఈ నోటీసులు వచ్చిన వారు ఏం చేయాలి, ఇంతకీ అనామలీస్ అంటే ఏంది, అన్మ్యాపింగ్ అంటే ఏంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేసి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 60 లక్షల మంది వరకు అనామలీస్ అనేసి మనకి నోటీసులు అయితే పంపించారు. అనామలీస్ అంటే ముఖ్యంగా మనకి మిస్టేక్స్ అండి. మన ఓటర్ కార్డులో అంటే ఇంతకు ముందు 2002లో ఓటర్ ఐడిలో ఉండే వాళ్ళు ఇప్పుడున్న ఓటర్ ఐడిలో మిస్టేక్స్, పేరు మ్యాచ్ సరిగ్గా కాకుండా ఉండడం. కొంతమంది ఏమంటే అప్పుడు ఇనిషియల్ పెట్టుకుంటారు, ఇప్పుడు ఇంటి పేరుతో పెట్టుకుంటారు అలాంటివి. లేదా ఒకే ఓటర్ అంటే మీ పేరు పైన అనేక చోట్ల ఓటర్ కార్డులు ఉన్నట్లయినా కూడా వాటిని అనామలీస్ అనేసి అంటారు. ఇక మన కుటుంబంలో తల్లిదండ్రి మనకు సంబంధించి ఏజ్ డిఫరెన్స్ అంటే 15 ఏళ్ళు పైన ఉంటేనే ఆ ఏజ్ డిఫరెన్స్ ఓకే చేస్తారు. కానీ 15 ఏళ్ళ లోపు ఉండిందనుకో, మీకు మీ తల్లిగారికి 15 ఏళ్ళ లోపు ఉంటే అలాంటివి కూడా మిస్టేక్స్ కింద, అనామలీస్ కింద నోటీసులు అయితే పంపించారు. ఇక ఈ నెల 17నే ఓటర్ ముసాయిదా జాబితాను అయితే విడుదల చేశారు. మరుసటి రోజు నుంచి ఓటర్లకు నోటీసులు అయితే అందించాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా అయితే పడింది. సోమవారం నుంచి బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నోటీసులు అయితే అందించనున్నారండి. ఓటర్ నోటీసులు అందించే సమయంలో ఫోటో తీసి దాన్ని యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నోటీసు స్లిప్ లో ఏ తేదీన నోటీసులు ఇచ్చారు, ఏ సమయానికి వెళ్ళాలి, ఏ కారణంతో ఇచ్చారు అనే వివరాలు మనకైతే పొందుపరుస్తారు. రోజు 3 స్లాట్లను అయితే ఏర్పాటు చేశారండి. ఏ స్లాట్ కు ఓటరు హాజరు కావాలో కూడా అందులోనే నమోదు చేసింటారు, లేదా మీ బిఎల్ఓలు అయితే చెప్తారు. ఆ సమయానికి ఓటర్ వెళ్ళి ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ఆ రోజు ఒకవేళ వెళ్ళలేకపోతే ఆ తర్వాత వెళ్ళి కారణం వివరిస్తే మరొక తేదీ అయితే మనకు నోటీసులు జనరేట్ చేసి ఇస్తారండి. ఆ రోజు మాత్రం కంపల్సరీ మనము ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ధ్రువపత్రాలను కూడా అక్కడ చూపించాల్సి ఉంటుందండి. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రోజు సుమారు 200 మంది నోటీసులకు హాజరయ్యే విధంగా స్లిప్పులను అయితే జనరేట్ చేస్తున్నారు. గ్రామీణ జిల్లాల్లో ఇప్పటికే ఈఆర్ఓలతో పాటు ఏఈఆర్ఓలు నియమించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకున్నట్టయితే నోటీసులు అందుకునే వారు ఎక్కువగా ఉండడంతో అదనంగా ఏఈఆర్ఓ నియమిస్తున్నారు. విఐపి, ఎన్ఆర్ఐ, సెలబ్రిటీలకు ఎక్కడైనా నోటీసులు వస్తే వారు నేరుగా ఈఆర్ఓ ముందు హాజరు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ధృవపత్రాలు అయితే సేకరించే విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఇక నోటీసులు వచ్చినంత మాత్రాన ఓట్లు తొలగిపోతాయని ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని ఎన్నికల సంఘం అధికారులు అయితే పేర్కొంటున్నారు. కేటాయించిన తేదీ సమయాల్లో మీకు సంబంధించిన సరైన ధృవపత్రాలతో వచ్చి చూపించాలని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన ఓటర్లను తొలగించబోమని అధికారులు అయితే భరోసా అయితే ఇస్తున్నారండి. కాబట్టి మీలో ఎంతమందికి ఓటర్ నోటీసులు అయితే వచ్చాయో కింద కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.